చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మడం. ఈ సామెతకు అర్థమేంటో తెలుసా? సొంత సామర్థ్యం లేక గొప్పవారి పేరు లేదా ప్రఖ్యాతిని వాడుకొని తమ పబ్బం గడుపుకునే వారిని ఉద్దేశించి ఈ సామెత వాడుతూ ఉంటారు. మెరిసేదంతా బంగారం కాదు. ఈ సామెత దేనికి ఉపయోగిస్తారో తెలుసా? కనిపించిన దాన్నే నమ్మకుండా అసలు నిజం తెలుసుకొని మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని. మన కళ్ళ ముందు మెరిసేదంతా అది బంగారమే అనుకోవడం తప్పు అని దీనికి అర్థం. కొడితే కొట్టాడులే కానీ కొత్త కోక తెచ్చాడులే అన్నదంట. దీని అర్థం ఏంటో తెలుసా? కొందరు మనుషులు తమకు కలిగే లాభం ముందు, అంటే అది వస్తువు రూపేణ అవ్వచ్చు, డబ్బు రూపేణ అవ్వచ్చు, తమకు జరిగిన అవమానాన్ని, దెబ్బలు లెక్క చేయరు. అంతే కదండి. కొంతమంది వాళ్ళని ఎవరైనా కొట్టినా అవమానించినా కూడా నాకు ఎంతో కొంత వచ్చిందిలే, వాళ్ళు ఏం చేస్తే నాకెందుకులే, తుడిచిపెట్టుకొని పోదాం అనే వ్యక్తులు కూడా మన చుట్టూ కొంతమంది ఉంటారు.